నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనము కాంగ్రెస్ భవన్లో అయితే ఉన్నాము. ఈరోజు పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? వీరు హరీష్ రావు గారు నిన్న మొన్న వచ్చి అబద్ధాలు మాట్లాడటం, ప్రజలని మరోసారి రెచ్చగొట్టడం, రైతులని గతంలో ఉద్యమకాలను రెచ్చగొట్టినట్టే ప్రాణాలు బలిగొన్నట్టు ఆ కుటుంబాలు ఇంకా స్లోగన్ ఇళ్ళకెళ్ళి బయటికి రాలే. కానీ వీళ్ళు మళ్ళా రైతులను రెచ్చగొట్టడం, రైతులకు వాళ్ళు చేసింది ఏం లేదు. సిసిఏ అంటే ఎవరి దగ్గర నుంచి ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ కదా, అది వదిలిపెట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు సిసిఏ వాళ్ళని పిలిపించి మాట్లాడుతుంటే ఎట్లా చర్చ పరిష్కారం అవుతుంది కదా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి తిట్టి దోచిపోతే మేం చేయబట్టి అయిందని చెప్పుకోవటానికి వీళ్ళు బీఆర్ఎస్ అనేది పార్టీ తెలంగాణలో భూస్థాపితం అయిపోయింది, అది లేదిగా. మేము బతికున్నామని చెప్పుకోవటానికి జరగబోయేది ఎక్స్పెక్ట్ చేసి దాన్ని ఉరికొచ్చి ఏదో సొల్లుబుచ్చటి చెప్పి మళ్ళీ ప్రజలను నమ్మిద్దామనే ఆలోచనతోటే రావటం. ఇంకోటి మేము చెప్పినాం కూడా, దసరాకు దీపావళికి వాళ్ళు వీళ్ళు వస్తుంటారు చూసినరా, అట్లా మేము కూడా బతుకున్నామని చెప్పి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ. వాటిని మేము బతుకున్నామని చెప్పి వాళ్ళకి ఏదో ధైర్యం మనోధైర్యం ఇస్తానికనో దానికనో దీనికని చెప్పి రావటం కోసం తప్ప చుట్ట అబద్ధాలు మాట్లాడటంలో దిట్ట తెలియను వీళ్ళు. సార్ రైతులకు వడ్లు కొనుగోలు చేయడానికి సెంటర్ లేవంటూ కూడా చెప్తున్నారు సార్. దీని పట్ల ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము కొత్తగా 10 ఏళ్ళు వాళ్ళు సోమిడ్లో పెట్టలే, మరి మేము మొన్న పోయి ఓపెన్ చేసినాం. 10 ఏళ్ళలో వాళ్ళు చేయలేదు, 2 ఏళ్ళలో మేము ఓపెన్ చేసినాం. కొనుగోలు జరుగుతుందా లేదా మీరు ఒకసారి అడిగి వెళ్ళి సెంటర్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. వాడు వీళ్ళు చెప్పిన మాటలు, ఈ పొలిటికల్ బ్రోకర్లు చెప్పిన మాటలు నమ్మకండి, ఆడ ఫిజికల్గా వెళ్ళండి. సార్ ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, చివరిగా మీరు రైతులకు ఏం చెప్తారు? రైతులకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన మేము చేసినామా లేదా వాళ్ళ గుండె మీద చేసుకొని అడగండి, వాళ్ళే చెప్తారు. వీళ్ళ తిరిగి 1,00,000 రూపాయలు చేస్తామని చెప్పి 25,000 మళ్ళీ మిత్తి అలానే అయ్యి మళ్ళీ యాస్టీస్ 1 lakh అట్టే ఉన్నది. ఆ 25,000 కట్టిన దానికి 25,000 మిత్తి కిందకే పోయినాయి తప్ప వాళ్ళ హాయంలో ఎట్ ఎ టైం చేయలే. మేము 2 లక్షల రూపాయలు ఎట్ ఎ టైం చేసినాం. సో మరి విన్నారు కదా, రైతులకి 1,00,000 రూపాయలు రుణమాఫీ మేము చేసామంటూ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవేవి కూడా నమ్మద్దు అంటూ కూడా రైతులకు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సంజయ్తో సంతోషి, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.